ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనమేనా అంటూ ఆర్కే గారు ఒక ఎడిటోరియల్ కాలం రాశారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు చీలికలు రావడానికి స్వయంకృతాపరాధమే కారణమా? లేక మోడీ శాల మంత్రాంగం కారణమా? గడిచిన కొన్ని రోజులుగా ప్రాంతీయ పార్టీల్లో చోటు చేసుకుంటున్న చీలికల నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లోక్సభ సీట్లను 50% పెంచడంతో పాటు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అవసరమైన మద్దతు కూడగట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. రాజకీయంగా మోడీ శాలకు అది తొలి ఎదురుదెబ్బ. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ప్రాంతీయ పార్టీలు ప్రారంభమైంది. నేటి బాధిత పక్షాలే ఒకనాడు ఫిరాయింపులు ప్రోత్సహించిన విషయం మరవకూడదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను మింగేయాలని చూశారు. ఆయన మరణంతో అది ఆగిపోయింది. తిలాపాపం తలాపిడికడు అన్నట్టుగా ఫిరాయింపులను ప్రోత్సహించిన పాపంలో అన్ని పార్టీలకు అంతో ఎంతో వాటా ఉంది. ఈ కారణంగా ఇప్పుడు బీజేపీ చేస్తున్నది మహాపరాధం అని చెప్పలేని పరిస్థితి. బీజేపీ పోకడలు సమ్మతం కాని పక్షంలో ప్రజలే సరిదిద్దే బాధ్యత తీసుకుంటారు. అది ఎప్పుడు అంటే సమయం వచ్చినప్పుడు అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా పనిచేసిన ఎంఏ షరీఫ్ ప్రస్తుత చైర్మన్ మోషేత్ రాజును తీసుకుందాం. ఇరువురికి తమ పార్టీల పట్ల నిబద్ధత ఉండటం వల్లనే తమ అధినాయకులు అధికారం కోల్పోయిన ఎవరెంత ప్రలోభపెట్టినా పార్టీ పట్ల విధేయతను వదులుకోవడానికి అంగీకరించడం లేదు. ఇక్కడే అంటే అప్పుడు మరి వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్టే కదా, అక్కడ మరి కరెక్ట్ అయిపోతుందా? నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఆ, ఇక్కడ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి మీద రాజశేఖర రెడ్డి ఎవరిని ప్రోత్సహించాడు? తెలంగాణ రాష్ట్ర సమితిని విచ్ఛిన్నం చేశాడు. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునట్టు కూడా తెలుగుదేశం పార్టీని అతను ఏం చేశాడు? టీడీపీలో ఉన్నోళ్ళు కొంతమంది పివి నరసింహారావు ఉన్నప్పుడు వెళ్ళిపోయింది ఎవరు? అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నటువంటిది? అప్పుడు చంద్రబాబే కదా అధికారంలో ఉంది. ఇంకోటి, అసలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎవరిని తీసుకొచ్చారు? అసలు తెలుగుదేశం అనేదే పార్టీ ఫిరాయింపు కదా. ఎన్టీ రామారావు పార్టీని చంద్రబాబు కదా ఫిరాయించింది. ఫిరాయింపులు బిగించేస్తే మొట్టమొదట రావాల్సింది అది కదా, అక్కడ కదా. అది తిరుగుబాటు అనుకునేటట్టయితే ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేసి ఎన్టీ రామారావుని సస్పెండ్ చేసి ఎన్టీ రామారావు గుర్తు పెట్టుకోకూడదు కదా, మన గుర్తు కదా పెట్టుకోవాల్సింది. అక్కడ తేడాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మోడీ, అమిత్ షాలకు ఏదో ఒక రోజున బుద్ధి చెప్తారులే అని పరోక్షంగా చెప్పడం. మరి ఆ లెక్కనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కదా ఫిరాయింపు. అట్లాగే ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీలను తీసుకోవడం తప్పు కాదా? ఫిరాయింపు కాదు అది. మన బాబు గారు చేస్తే మొత్తం వార్త అంతా కరెక్ట్. కానీ బాబు గారిని కవర్ చేస్తూ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ద్వేషించడం, రాష్ట్రంలో ఇద్దరు చాలా ఎక్కువ, చంద్రబాబు గారి కంటే ఎక్కువగా ద్వేషిస్తారు జగన్ని, వైఎస్ కుటుంబాన్ని. ఒకళ్ళు పవన్ కళ్యాణ్, 2 రాధాకృష్ణ.